హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం టాక్స్ తెలుగు. సో మన వీడియోలో కంటెంట్ తప్ప టైం వేస్ట్ కన్వర్జేషన్ అసలు ఉండదు. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు సర్ప్రైజ్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా మన డార్లింగ్ ప్రభాస్ గారి విషయానికి వస్తే, ఆయనకు రీసెంట్గా రాజాసాబ్ మూవీ షూటింగ్ సెట్స్లో ఇంజూరీ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో దానికి బ్రేక్ తీసుకుంటూ ఆయన కొన్ని రోజులు అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుండు భయ. దానికి తోడు న్యూ ఇయర్ కూడా కలిసి వచ్చింది ఆయనకి. సో ఆయన అదృష్టం అనుకోవాలి. సో డార్లింగ్ ఈజ్ ఆల్వేస్ డార్లింగ్. అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం యూరోప్ లేదా జర్మనీ వెళ్ళబోతున్నాడనే సమాచారం భయ్య. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం, ఆ మంచు కొండలు, ఆ మంచు గడ్డలు, దాంట్లో ఆడుకొని పాడుకొని ఫ్యామిలీతోటి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి తరువాత వచ్చి ఎస్ఎస్ఎంబి 29 మూవీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడనే సమాచారం భయ్య. తారకన్న రీసెంట్గానే వార్ మూవీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని లండన్ వెళ్ళిపోయారంట ఫ్యామిలీతో పాటు. ఎందుకంటే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటే మళ్ళీ అంటారు ఊకుంటామా? లేదే, జరుపుకొని ఏమి వాళ్ళని, అందుకే లండన్ చెక్కెత్తున్నారు భయ్య వాళ్ళు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా భయ్య, అదేంటో చెప్తా వినండి. మీరు రీసెంట్గా యూట్యూబ్లో నాగమ్మ ఆగరాదే, రాధమ్మ బంగారు నా బొమ్మవే, చిత్రాల నా చిన్నివే, రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే, ఆగితే ఎట్టాగయ్యో ఓ పిల్లగా నన్నిట ఏం చేస్తావో, గలుగల్లు గజ్జల్లో సప్పుళ్ళతోటి నా గుండె గదులలో గెంతులేసావే, మందలించి పోతివే, పిల్ల మనసు దోచుకుంటివే. ఈ సాంగ్ నాది బ్రో. సో దాని వాల్యూ తెలియక జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10,000కు కకృతి పడి వేరే వాళ్ళకి అమ్ముకున్నాను బ్రో. ఆ సాంగ్ నేను చేసుకొని ఉంటే నా ఫేట్ మారిపోతుండే భయ్యా.